హాయ్ ఫ్రెండ్స్, ఇవి పచ్చిపప్పు అండి. ఒక కప్పు తీసుకున్నాను నేను. వీటితోటి ఇప్పుడు పూర్ణాలు చేసుకుందాం. నేను మైదాతో చేస్తానండి పూర్ణాలు. ఇవి కుక్కర్లో శుభ్రం కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసుకుందామండి. ఇలాగా 2-3 సార్లు కడుక్కుని పప్పు అంతా. ఓకేనండి, అది కడుక్కొచ్చేసాను నీట్గా. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం దీంట్లో. చూసారు కదా, మరీ ఎక్కువ కాకుండా 1 కప్పు కదా, 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసానండి. ఇవి ఇప్పుడు కుక్కర్లో విజిల్ పెట్టేసేద్దాం. ఇక మెత్తగా అవ్వాలండి. మనం 2 కూతలు ఎక్స్ట్రా పెట్టుకున్నా బాధ లేదు. ఒక 5 దాకా పెట్టుకోవాలి. 5-6 పెడితే మంచిగా మెత్తగా అయిపోద్ది పప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం, కుక్కర్ పెట్టేసుకుందాం స్టవ్ పైన. ఓకేనండి, ఇది ఇలా పప్పు కుక్కర్ ఒక 7-8 రానిచ్చానండి నేనైతే. ఇప్పుడు మూత తీసేసుకుందాం ఇక కుక్కర్ది. చూసారా, ఆ విధంగా వచ్చేసిద్దండి పప్పు. ఉడికేసి 3 పోసే కదా, 3 కప్పుల నీళ్ళు అలా వచ్చేసిద్ది. ఇప్పుడు మళ్ళీ మనం చిమ్ములో పెట్టుకోవాలండి. అది ఒకసారి కలపెట్టుకుందాం. చూడండి, అది కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఇవన్నీ మంచిగా ఎగిరిపోయి మనకు వండకొచ్చేలాగా ఆ నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో బెల్లం వేసుకుందాం, నలగొట్టుకుని సన్నగా సిమ్లో పెట్టేసుకుందాం మళ్ళీ. ఓకేనండి, సిమ్లో పెట్టాను, ఉడుకుతుంది. 1 కప్పుకి మళ్ళీ కప్పు బెల్లం వేసానండి నేను. ఇప్పుడు ఆ కప్పు బెల్లం కూడా దీనిలో ఉడికిపోయి మంచిగా కలిసిపోవాలండి. కలిసిపోయి ఉండకు రావాలి. చక్కగా దగ్గర పడిందాక ఉడకాలి. ఇక ఆ విధంగా సిమ్లో ఉడకనియాలండి మనం నిదానంగా. అదేవిధంగా ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఒక 3 విలాసి వేసాను. ఇది మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా, పొడుంగా లాగా, మరీ మెత్తగా కాకుండా బరగబరగ మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఇవ్వండి, అలా ఉడుకుతూ ఉంది. ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలండి, అడుగు అనుకున్నా మనం మధ్యలో. అదంతా నీరంతా ఉడికిపోవాలండి. ఓకేనండి, ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసి పట్టుకొచ్చుకున్నాము మిక్సీ. ఓకేనండి, మిక్సీ పట్టుకొచ్చుకున్నాం. అదేలాగా మరీ మెత్తగా కాకుండా బరగబరగ్గా అలా వేసుకోవాలి. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంది కదా, ఈ పచ్చి కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు కలపెట్టుకున్నాం అండి. చాలా గట్టిగా వచ్చేస్తుంది. అలా వచ్చేసిద్దండి, పాకంలాగా వచ్చేసి మనకి వండకొచ్చిన దాకా అట్లా పెట్టుకోవాలి. చక్కగా ఇలా వండకి వచ్చేసిద్దండి. ఇంకా సిమ్లో ఉడకనిద్దాం దగ్గర పడినాక. చూసారండి, ఇలాగా దగ్గర పడినాక ఇట్లా తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇంతే చాలండి. ఇకన అలా తిప్పుకుంటా గెంటితోటి మనం అట్లా ఉడకబెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి. చూసారా, మంచిగా వండకొచ్చేస్తుంది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారించుకుని తర్వాత వండలు చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇక చల్లారినాక కొంచెంసేపు ఆగుదాం. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. చూసారా, అది అలా గట్టిగా వచ్చేసింది. ఇక ఇంకొంచెం ఉండాలండి, ఎందుకంటే కాలుతూ ఉంది. చెయ్యి అయితే వేడి పట్టలేదు, అంత వేడిగా ఉంది ఇంకా. ఓకే అండి, చూసారా ఎలా చల్లారిపోయిందండి. చాలా ఇంకొంచెం ఏందో వేడి అయినా కూడా కొంచెం చుట్టుకుందాం. ఇదైతే నెయ్యి అండి. నెయ్యి చేతికి వేసుకుని కొంచెం ఇదికిలాగా వండలు చేసుకుందాము. చిన్నగా కాలుతూనే ఉందండి. చూసారా ఎలా వచ్చేసిందో లడ్డు. ఇలా రావాలండి. ఇట్లా చూడండి, నేనైతే దేంతో మెదపను కూడా మెదపలేదండి, ఊరికే తిప్పుకోవటమే. బెల్లం అయ్యేసి అలా వచ్చేసిద్ది ఉండ. ఇవి మైదాతో చేస్తానండి నేను. మామూలుగా మినపప్పు బియ్యం కలిపి చేస్తాం కదా, అలా కాకుండా నేనైతే మైదాతో చేస్తాను. అలా చేస్తే మా ఇంట్లో అసలు తినరండి ఎవరు. నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను. అలానే ఇష్టం మా పిల్లలకు కూడా. ఎప్పుడన్నా అలా చేశానంటే మా బాబాయ్ అయితే అసలు ఎందుకు చేసావమ్మా అని తినడు, బియ్యంతోనూ మినపప్పుతోటి. ఈ మైదా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి తిన్నారంటే అసలు వదలరండి అవి, అలవాటైతే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఓకేనండి, చూసారా లడ్డు ఎట్లా వచ్చినాయో. అలా చుట్టి పెట్టుకోవాలి. చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినాయండి, గట్టిగా లేవు,
ఇలా మెత్తగా లేకుండా మంచిగా వచ్చినాయి చూసారా. అలా వస్తే చాలండి. కప్పుకి కప్పు వేసాను నేను బెల్లం. మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటామండి, స్వీట్ ఎక్కువ తినాం, అందుకని నేను కప్పే వేసుకున్నాను. మీరు తినాలనుకుంటే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు అండి. కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది పాకం. ఇప్పుడు దాని పిండి రెడీ చేసుకుందాం. ఓకేనండి, ఇదిగోండి 1/2 kg మైదా నేను ఈ గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసుకుందామండి. ఇదిగో ఆ పిండికి తగినంత కొంచెం ఒక చిటికెడు సోడా ఉప్పు. ఇదిగోండి 1 చిటికెడు సాల్ట్ అండి వేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుందాం. దీనికి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. మనకి పూర్ణానికి ఎంత మంచిగా వచ్చిందో అలాగా వేసుకోవాలి. ఓకేనండి, ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇట్లా కలిపేసుకోవాలి మైదా అంతా మొత్తంగా. ఇదిగోండి ఇలా గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దాన్ని పిండిని ఇలా కలుపుకోవాలండి. మంచిగా గడ్డలు లేకుండా చక్కగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలండి పిండి బాగా. ఇలా మనం పట్టుకుంటుంది అట్లా ఉంటే చాలు పిండిగా. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకా చక్కగా మెత్తగా గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలండి మైదాని. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఇక వండలు తీసుకుని, వండలు చూడండి చాలా బాగా వచ్చేసినాయి చూడండి. వండలు కూడా ఇవ్వండి మంచిగా వచ్చినాయి, గట్టిగా అయిపోయినాయి. ఇంకా అది దీంట్లో వేసుకుందాము పిండిలో. నేను ఆయిల్ అయితే వేడి పెట్టేసేసానండి, ఆల్రెడీ వడలేసాను ఆయిల్లో, అందుకని వేడిగా ఉంది కదా అంతే ఉంచేసాను. మళ్ళీ అదే నూనెలో పూర్ణం వేసేసుకుందాం. ఒకసారి ఇదిగోండి ఇలా పిండిలో వేసేసుకుని పూర్ణాన్ని ఆ లడ్డూని దాంట్లో వేసుకుని మనం ఇదిగోండి ఇట్లా నూనెలో వదిలేసుకుంటే చాలు. చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఉడకటం కూడా. అవి అయితే మినపిండి అయితే లేట్ అయిద్దండి, ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోద్దండి పూర్ణము. ఆ విధంగా కలుపుకొని చాలండి, అట్లా వేసుకోవటమే. వంటలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఓకేనండి, చూసారా ఏ విధంగా అసలు చాలా ఫాస్ట్గా కాలిపోతాయండి. ఇవి వేగటం మాత్రం మంచిగా చూడండి ఇలా ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీంట్లో తీసేసుకున్నాం. వాటిని అయిపోయిందండి. ఇవి కొంచెం పిండి సాగిద్ది కాబట్టి బాగా రౌండ్గా రావు, కొంచెం ఇదిగా వస్తే. మీకు కలుపుకోవటం ఫాళ్ళు తెలవకపోతే అండి సోడా ఉప్పు వేసి చూసుకుని మనం ఒక పూర్ణం వేసుకోండి. ముందు ఒక పూర్ణం వేసుకుని కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి, మళ్ళీ అప్పుడు వేసుకోండి. ఇక పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను నేను. మళ్ళీ మిగిలినవి కూడా వేసేసుకుందాం. అలాగే పూర్ణం మాత్రం భలే టేస్టీగా ఉంటుందండి. ఇవి ఒకసారి తింటే మళ్ళీ వేసుకుంటారనమాట, మంచిగా ఉంటాయి. ఓకే అండి, ఇవి కూడా అయిపోయినాయి. చూసారా చాలా మంచిగా వచ్చేసినాయి, అన్నీ అయిపోయినాయి అండి వేయటం. ఇంతేనండి ఇంకా వేసుకునేది. ఇవి అయితే ఇవి కూడా తీసేసుకున్నాం. ఓకేనండి, ఇక ఇప్పుడు మా పిల్లలు చూసారంటేనండి అసలు చూడంగానే తినేసేస్తారు. ఇవి అయితే మాత్రం ఆ పూర్ణాలు అయితే తినరండి, ఇవైతే మాత్రం చాలా ఫాస్ట్గా తినేసేస్తారు. ఓకే, చూసారా ఎలా ఉన్నాయో, చాలా మంచిగా వచ్చినాయి కదా, బాగున్నాయండి. ఇట్లా వస్తాయి ఇక చక్కగా. ఇదిగో చూడండి మెత్తగా ఎలా ఉన్నాయో, ఇగో ఇలా వస్తాయండి పూర్ణం. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలండి. మైదాతో పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి. చూశారు కదా, ఇలాగే చేసుకోండి. చాలా చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. తింటుంటే ఒకటి తింటే 10 తినేసేస్తారనమాట, అలా ఉంటాయి ఇవి ఈ పూర్ణాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే అండి.
బాయ్ అందరికీ, నమస్తే.